నాన్న ఏడుస్తున్నాడు, నేనున్నంత వరకు పాట ఉంటుందే చెట్టు కింద చెప్తాను. అది కానీ వాడు ఏడవటం నేనున్నానని కూడా పోతే పిడబోయేది హాయిగా అంటున్నాడు. ఎందుకు అంటే మనస్సు ఉన్నంత వరకు అది మళ్ళీ పట్టుకొస్తూ ఉంటుంది అన్నిటినీ. అందుకే మనస్సుకే ఫీడింగ్ చేయమన్నారు. మనస్సుకే చెప్పాలి. ఏం చెప్పాలి? చిన్నపిల్లలు ఉంటారనుకో, మగువనాళ్వదు మనసునాళ్వదు. కన్నడలో ఆయన డివిజీ గారి మాటలు ఇవి. మగుతి మన కగ్గాలో మగువనాళ్వదు అంటే చిన్నపిల్లల్ని చూసుకోవటం, మనసునాళ్వదు. ఈ రెండు ఒక రకంగానే ఉంటాయట. చిన్నపిల్లలు ఏం చేస్తాము, ఒక బ్లేడ్ పట్టుకొని ఉరుకుతారు, గుంజుకుంటే ఇంకా కోసుకుంటుంది. అప్పుడు ఏం చేస్తారు, దానికి ఏదో చాక్లెట్ వాడికి ఇష్టమైనవేమో ఉంటాయి, అదే చిదుగోరా అనగానే దాన్ని బారేసి వస్తాడు. మనస్సుని అట్లా స్వాధీనం చేస్తుంటారు పిల్లల్ని చేసినట్టు. నీ మనస్సు కూడాను చెత్త వైపు కనుక పోతూ ఉన్నదనుకో, అది నదు లక్షణం. అది నా కాన్సన్ట్రేషన్ లేదు వస్తుంది, దాన్ని ఫీడ్ చేయడంలో వస్తుంది. అప్పుడు ఆ మనస్సుకి ఏదైతే మంచిగా ఎక్కుతుందో, ఏదైతే వీళ్ళకి పనికొస్తుందో, వీళ్ళ స్టేజ్లు ఉంటాయి కదా చెప్పడం శిష్యుల ఇది, వాళ్ళని బట్టి నువ్వు ఆ మనస్సుకి చెయ్యి అంటుంటాడు. దాన్ని రాజయోగం అంటారు. ఆ రాజయోగం అంటే వాళ్ళ మనస్సుకి ఎట్లా చెప్తే, ఇప్పుడు హిమాలయాలకు పోయి కూర్చుంటారు. హిమాలయాలు పోతే ఎక్కడి పోయింది, నీ మనసుని ఎంబడే బయలుదేరి వచ్చింది. అవును, అదే మనసు ఏమి కాలేదు. కరెక్ట్. ఎక్కడో గంగా తీరంలో కూర్చున్నా కూడా మనసు నీలో ఉంది కదా, బయట కాదు కదా. రోగాలు వస్తాయేమో కానీ దోమలు చీమలు కుట్టి వాడికి ఏ విధంగా అయినా ఉండదు. ఈ మనస్సుని సరి చేసుకో ఫస్ట్, ఎక్కడికో పోవటం కాదు. ఈ మనస్సును సరి చేయటానికే ఈ వేదాంతం. ఈ మంచి చేసినా చెడు చేసినా ఏదైనా మనస్సే. మనస్సు ఏమో ఊగులాడుతూ ఉంటుంది, బుద్ధి నిర్ణయిస్తుంది. అంతఃకరణ చతుష్టయం 4 ఉంటాయి, మెయిన్ 2, బుద్ధి మనస్సు. ఈ మనస్సు ఊగులాడుతూ ఉంటుంది, డోలాయమానం అంటారు. ఊగినట్టు ఊగుతూ ఉంటుంది, స్థిరంగా చెప్పదు. పికిల్ మైండ్ అంటుంటాం. అట్లనే ఈ బుద్ధి అనేది నిర్ణయిస్తుంది.